ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పిన మాటలకు, ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వినియోగపడే అనేక సంస్థలు, ప్రభుత్వ స్థలాలు, దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్టీసీ స్థలాలు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారన్నారు. విజయవాడలో గవర్నర్పేట 1 మరియు 2 డిపోలు మరియు పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలం 4.15 ఎకరాలు 400 కోట్లు విలువ చేసే స్థలాలు, షాపింగ్ మాల్లు 99 సంవత్సరాల లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవో 137ని రద్దు చేయాలని, ఆర్టీసీ ఆస్తులను రక్షించుకుందాం, సంస్థను పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలకు విరుద్ధంగా గ్యాలపింగ్ స్పీడ్తో ప్రైవేటు కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేటువంటి వ్యవహారానికి శ్రీకారం చుట్టినాడు. అందులో భాగంగానే అనేక స్థలాలను దారాదత్తం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలన్నింటినీ అమలు చేసేటువంటి ప్రభుత్వం డిపార్ట్మెంటుగా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటుగా దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీసీ స్థలాలను కూడా వదలకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేదానికి పూనుకున్నాడు. అందులో భాగంగా విజయవాడ నడుబడిన ఉన్నటువంటి గవర్నర్పేట 1, 2 డిపోలను లూలు మహల్కు ఈరోజు అప్పచెప్తా ఉన్నాడు. ఈరోజు అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి లూలు మహల్ యాజమాన్యానికి నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఆర్టీసీ స్థలాన్ని అప్పచెప్పాలని చెప్పి 137 జీవోను విడుదల చేయడం అనేది విడ్డూరంగా ఉంది. ఆ 137 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిలా రాష్ట్ర వ్యాపితంగా అన్ని కార్మిక సంఘాలతో కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఎన్నికలలో ఏదైతే మెరుగైనటువంటి విధానాలు అవలంబిస్తానని చెప్పి ప్రకటన చేసినాడో దానికి భిన్నంగా వ్యవహారం చేసేటువంటి చంద్రబాబు నాయుడు విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా ముక్తకంఠంతో యుద్ధానికి సిద్ధమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 200 బస్సులతో 1100 మంది ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి గవర్నర్పేట 1, 2 డిపోలు, అదేవిధంగా 4.15 ఎకరాలు అంటే ఈరోజు 400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమిని ఈరోజు లూలు మహల్కు అప్పచెప్పేదానికి పూనుకోవడం అంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేదానికి, ఈ రాష్ట్రాన్ని అమ్మేదానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది, స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి విధానానికి స్వస్తి చెప్పి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తులను ఈరోజు రక్షించాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం అనేది దుర్మార్గమైనటువంటిది. అదేవిధంగా ఇక్కడ ఇదేదో కొత్తగా ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్టీసీకి ఇచ్చినటువంటి స్థలం కాదు. 1959లోనే ఈ స్థలాన్ని ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసి దాన్ని ఈరోజు అన్నిటికీ సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి గన్నవరం డిపో, ఈరోజు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి గన్నవరం డిపోను